నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 పేరెంట్స్ టీచర్ల మెగా సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు పిల్లలకు పాఠాలు బోధన. 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకంబరి ఉత్సవాలు, మహాపూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం. పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఈవో సీనానాయక్ దంపతులు. వైసీపీ పార్టీ రాజకీయాలకు అనర్హమైన పార్టీ అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, దమ్ముంటే వైసీపీ నాయకులు ప్రజల్లోకి రావాలని సవాల్. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమా, విద్యార్థుల సూచనలను, సలహాలను తీసుకుని పాఠశాలలో బోధనతో పాటుగా సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్గా మారారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈరోజు ఉదయం పుట్టపర్తిలోని కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాస్టర్గా మారి వారికి బోధించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతున్న తీరుపై ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదిని పరిశీలించిన సీఎం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ పిల్లలతో కలిసి కూర్చుని శ్రద్ధగా పాఠం విన్నారు. విద్యార్థులకు పాఠం బోధించిన అనంతరం సీఎం చంద్రబాబు పిల్లలను ప్రశ్నలు అడిగారు. వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లల సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారు అనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. జీవితాలు బాగుపరుచుకునేందుకు బాగా చదువుకోవాలని సీఎం వారికి సూచించారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించారు. మరింతగా ఉన్నతంగా ఎదగాలని ప్రోత్సహించారు. మహాపూర్ణాహుతితో విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సీనానాయక్ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఆషాఢ మాసం ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమైన ఈ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయాలను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 3 రోజుల పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ చేయగా చివరి రోజు గురువారం వివిధ రకాల పండ్లతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో మిరుమిట్లు గొలిపే అందంతో కనిపిస్తోంది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగిన శాకంబరి ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో పరిసమాప్తి అయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఈ 3 రోజుల పాటు కనకదుర్గమ్మ వారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చి కరుణ కటాక్షాలు అందించారు. గురువారం చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి సీనానాయక్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఇతర పురోహితులు నిర్వహించారు. 3 రోజుల పాటు అమ్మవారికి యాలకులు, వివిధ రకాల పళ్ళు, డ్రై ఫ్రూట్స్తో కూడిన అలంకరణ చేశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లో కూరగాయలు, పండ్లను తీసుకుని ఇంటికి వెళ్లేందుకు భక్తులు పోటీ పడ్డారు. జై కనకదుర్గాయ నమః. మనకు ఏకంగా పోయిన నెల 26వ తారీఖు నుంచి ఆషాఢం పవిత్ర సారె సమర్పణ కార్యక్రమాలు, తదుపరి వారాహి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 4తో కంప్లీట్ అయిపోయింది. తర్వాత కంటిన్యూషన్గా శాకంబరి ఉత్సవాలు ఈ రోజుతో చివరి రోజు. అదేవిధంగా ఈరోజు ఘనమైన రోజు ఏంటంటే గురు పౌర్ణమి, అదేవిధంగా గురు పూజోత్సవం కూడా జరుపుకున్నాము. ఇంకా మనకు వచ్చే నెల పవిత్ర మాసం ఏదైతే మనకు వరలక్ష్మి వ్రతం ఉందో అది కూడా వస్తుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ అందరూ అర్చకులు కావచ్చు, మా స్థానికులు, మా స్థానాచార్యులు కావచ్చు, మరియు మిగతా సిబ్బంది కావచ్చు, అందరూ సహకారం, మరియు పత్రికా సహోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ భక్తజనం రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా
దాతల సహకారంతో కూడా ఈ శాకాంబరి ఉత్సవాలు అనేది దాదాపుగా 36 టన్నుల మనకు వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు అన్నీ కూడా అలంకరించి భక్తులకు మంచి దర్శనం ఇవ్వగలిగాము. రాబో రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, అమ్మవారు మహిమగల అమ్మవారు. అమ్మవారి మీద నమ్మకంతో చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు. వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమందరం ఒక తాటిగా నిలబడి వచ్చిన భక్తులకు మంచి దర్శనం ఇచ్చి, ప్రసాదం ఇచ్చి, శీఘ్రంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చుటకు అహర్నిశలు కృషి చేస్తున్నాము. పత్రికా సోదరులందరికీ కూడా ఒకటే విన్నపము, ఎక్కడైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ నేరుగా నా దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా అన్నిటినీ కూడా మేము రిజాల్వ్ చేసి, ముఖ్యంగా ఇక్కడ ఇంద్రకీలాద్రి విజయవాడ అనగానే అమ్మవారు నలుమూలల 4 రాష్ట్రాలకు భారతదేశమంతటా వ్యాపించేటట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి మంచి దర్శనం ఇవ్వడం వారికి మంచిగా జరిగింది. ఇక్కడ రాగానే మాకు బాగా చూసుకున్నారు, అతిథులుగా స్వీకరించారని చెప్పేసి అనుకోవాల ఉద్దేశంతోనే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. మీ అందరూ సహకారం కావాలి. జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అమ్మవారు పెట్టింది పేరు. అటువంటి జగన్మాత నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఇంద్రకీలాద్రి మీద ఈ ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడ్డది. చాలామంది అనుకుంటారు ఆషాఢ మాసం శూన్యమాసము ఏమీ ఉండవు అని. కానీ జగన్మాతకి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలు అమ్మవారికి యంత్ర శక్తిని పెంపొందింపచేసి మరి ఆ యంత్ర యొక్క బలాన్ని చేకూర్చి తద్వారా భక్తులకి అనుగ్రహాన్ని కలిగించేటటువంటివి వారాహి మంత్రాలన్నీ కూడాను మన దేవస్థాన వేద పండితులు మరియు అట్లాగే ఉపాసన కలిగినటువంటి అర్చక స్వాములు అందరూ కూడాను మొన్న 26 నుంచి 4వ తారీఖు వరకు చేశారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని చెప్పని ప్రతి స్త్రీ కూడాను సౌమంగళ్య సిద్ధి కోసమని అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి శక్తులు ఏవీ లేకుండా పరమ పవిత్రమైనటువంటి శాంతి స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించాలని పవిత్రమైనటువంటి సారెతో వేలాది మంది లక్షలాది మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలోనే మనకి ఈ శాకంభరి ఉత్సవాలు కూడాను ఈ రోజుకి సమాప్తి అయినాయి. ఈరోజు వ్యాస పూర్ణిమ. ఈ వ్యాస పూర్ణిమ రోజున దేశంలో ఉన్నటువంటి సిద్ధులు అందరూ కూడాను పీఠాధిపతులు ఋషులు మునులు పూర్వం చేసేవారు. మరి ఇప్పుడు సిద్ధులు కలిగినటువంటి పీఠాధిపతులు కంచి పీఠాధిపతుల వారేంటి, మరి శృంగేరి పీఠాధిపతుల వారేంటి, ఇలాగా మనకి చతురాదిన పీఠాలు ఉన్నాయి. ఆ పీఠ యొక్క అధిపతులు అందరూ కూడా మరి ఈ రోజు నుంచి కూడాను చాతుర్మాస్య దీక్ష చేసి లోక కళ్యాణం కోసమని చెప్పని తపస్సు చేస్తూ ఉంటారు. వైసీపీ పార్టీ రాజకీయాలకు అనర్హమైన పార్టీ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. తాము అధికారాన్ని అహంకారంలా కాకుండా ప్రజలకు చేరువలో ఉంటూ వారికి సేవ చేసేందుకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్ ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితి దివాలా స్థితికి చేరిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000 పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. అలాగే అన్న క్యాంటీన్లు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ అందిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టులకు 63,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వైసీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, నియోజకవర్గంలో నాయకులు ప్రజల్లోకి రారని విమర్శించారు. మహిళలపై దూషణలు చేస్తున్న వైసీపీ నాయకులు రాజకీయాలకు అనర్హులని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అహంకారంలా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేసేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని బోండా ఉమా స్పష్టం చేశారు.
అనంతరం కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా వైసీపీ నాయకులు మహిళలపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఎవరికీ భద్రత లేకుండా పోయిందని, అలానే రాష్ట్రం అభివృద్ధికి కూడా దూరం అయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తన డివిజన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. లోటు బడ్జెట్లో దివాలా తీసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన వచ్చినాక అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అధోగతి పాలు చెందుద్ది, సంక్షేమ పథకాలు ఏవి ఇవ్వలేరు, ఇచ్చిన హామీలన్నీ విఫలం అవుతాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇవాళ సంవత్సరం కాలంలో తిరిగి చూస్తే మొన్నే తల్లికి వందనం పేరు మీద ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు వేసాం. ప్రతి నెల 50 లక్షల పైన పింఛన్లు ఇస్తున్నాం. 3,000 పింఛన్లు 4,000 కానీ, 3,000 వికలాంగులు 6,000 కానీ, 10,000 కానీ, 15,000 కానీ. అలాగే అన్నా క్యాంటీన్లు, గ్యాస్ బండ్లు, ఇన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టుల మీద 63,000 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టాం. అంటే ఇన్ని రకాలుగా చూసి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తూ ఉంది, వైసీపీ బయలుదేరింది. నేను అడుగుతా ఉన్నా, మేము ఇవాళ అధికారంలో ఉండి సంవత్సరం పరిపాలన తర్వాత ఇంటింటికి వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది, మా పరిపాలన వల్ల మీకు మంచి జరిగిందా లేదా చెడు జరిగిందా అని ప్రజలను కలుస్తూ ఉన్నాం. మీరు రండి, మీరు వచ్చి ప్రజలను అడగండి, మీడియా సాక్షిగా అడగండి, ఏం చెప్తారో చూద్దాం. ప్రజలు సంతోషంగా ఉన్నారా, ప్రజలు ఇబ్బందులతో ఉన్నారా, ప్రజలకు ఏమైనా ఈ ప్రభుత్వం చేసిందా చేయలేదా అంటే మీడియా పులుల్లాగా మీడియా ముందే మాట్లాడుతూ బురద జల్లటం తప్పితే వైసీపీ నాయకులకు ఏమి చేత కాదు. ఇవాళ మేము ప్రజల్లో ఉన్నాం, గెలిచామని చెప్పి అధికారం ఒక అహంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ప్రజల్లో తిరుగుతున్నాం. మీరు ప్రజల పక్షాన నిలిచి అటు అసెంబ్లీకి రారు, కనీసం ప్రజల్లోకి రారు, ఏదన్నా అంటే దాడులు చేస్తారు, మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడతారు. ఇష్టారీతిని మీరు మీడియాలో వల్గర్గా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఇవాళ రాజకీయాలకి అనర్హమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ దానికి మేము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ప్రజలతో ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం. ఇవాళ 28వ డివిజన్లో ఇంటింటికి కార్యక్రమానికి పాల్గొనడానికి ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు అంటే మేమందరం పిలుచుకునే ఉమన్న రావటం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మేము సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఏ సమస్యలు లేవన్నా మాకంతా బాగానే ఉన్నాయి అని చెప్పారు. ఈ చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు చెప్పడం, నేను అవన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాను, మీ అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. అట్లానే ఈ అభివృద్ధి 1 సంవత్సరంలో అభివృద్ధి చూసి వారలేక ఇవాళ ఎన్ని విధ్వంసాలు, ఒక పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ర్యాలీకి మీకు లేదు అని చెప్పినా కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఒక మనిషి తల పగిలిపోయిన ఆయన బయటకు వచ్చాడు అంటే ప్రాణాలు పోతాయనే భయంతో ప్రజలు బతుకుతున్నారు. ఎందుకు అంత విధ్వంసాలకు అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసాలు సృష్టించి ఇప్పుడు కూడా విధ్వంసాలు సృష్టిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే 1 సంవత్సరం నుంచి ఎంతో అభివృద్ధిలో నేను 4 సంవత్సరాలు కార్పొరేటర్గా గెలిచి 4 సంవత్సరాలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఈ సంవత్సరం ఎంతో అభివృద్ధి ప్రతి చాట మేము ఉమ్మన్ దృష్టిలో పెట్టడం, ఆయన ఎమ్మటే అధికారులతో మాట్లాడి మాకు ఆ సమస్యలు పరిష్కార బాటలో నడుస్తున్నాం. రాష్ట్రంలోని పేదరికాన్ని తగ్గించి జీడీపీని పెంచడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 8% ఉన్న జీడీపీని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 12% పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో జీడీపీని 22% చేరే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్లోని 233వ నెంబర్ పోలింగ్ బూత్ పరిధిలోని ఈనాడు కాలనీ సంకుల అన్నపూర్ణమ్మ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది.
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం 3 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలనలో ఎన్నో విజయాలు సాధించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీలు ముగ్గురు కలిసి కూటమిగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ వెలుగులు పూయిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే జీడీపీ 12% పెరిగిందని, రానున్న కాలంలో జీడీపీని 22% పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 5 సంవత్సరాల విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే విధానంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతి ఒక్కళ్ళ సమస్య పరిష్కారం కోసం ఇటు సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటికే ఏ రాష్ట్రానికి రాని నిధులు సాధించడంలో సఫలీకృతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక కూటమిగా ఈ రాష్ట్రానికి వెలుగును తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే జీడీపీ 8% నుంచి 12% పెంచడమే కాకుండా తొలి సంవత్సరంలోనే రానున్న సంవత్సరాల్లో 22% తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ అంశాల్లో మనం జాగ్రత్త తీసుకుంటే జీడీపీ పెరుగుద్దు, ఏ అంశాలను మనం పరిగణలో తీసుకుంటే పేదరికం తగ్గుద్దు, పేదరికం తగ్గే కొద్దికి జీడీపీ పెరుగుద్ది. పేదరికం తగ్గటం అంటే నిరుపేదలు కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పొందే విధంగా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మంది ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వెళ్ళి రకరకాల విధాలుగా వాళ్ళు వ్యాపారాలు చేయనండి, లేకపోతే మంచి ఉద్యోగస్తులుగా కానివ్వండి, సంపాదన పరులై పక్కవాడికి సాయం చేసే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి వాళ్ళ మార్గదర్శులుగా తీసుకుని ఇక్కడ బంగారు కుటుంబాలు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా మార్చడానికి చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటంలో కానీ లేకపోతే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఏమాత్రం 6 నెలల్లోనే దీన్ని ఆ విధంగా తయారు చేసిన సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. డివిజన్లో నిరుపేద కుటుంబమైన భాగ్యలక్ష్మి అనే మహిళకి బడ్డీ కొట్టు ఇవ్వడం జరిగింది. అట్లాగే సంకలం అన్నపూర్ణమ్మ అనే వీధిలో ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల మట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము 15 రోజుల క్రితం మా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. తెలంగాణ ఆఫీసర్తో మాట్లాడి ఎమ్మడే రోడ్డుని శాంక్షన్ చేశారు. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చేశారు మా ప్రీతమైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ముందు శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాము. అట్లాగే ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి 15వ డివిజన్ అభివృద్ధి పరంగా గద్దె రామ్మోహన్ గారు అడుగు జాడల్లో పయనిస్తామని, అట్లాగే విజయవాడ నగరంలో 15వ డివిజన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేని కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందండి. కర్మల భవనం ఒకటి కావాలి. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ఆ కర్మల భవనం ఏర్పాటు చేయాలని మా అందరికీ మనసు అందరూ కోరుకుంటున్నాను. ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామన్నారు. ఆ క్రమంలోనే అన్ని డివిజన్లలో సబ్సిడీ ధరకే మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. 58వ డివిజన్ డాబా కోట్లు సెంటర్ నూజివీడు బస్టాప్ వద్ద ఆధునీకరించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి నగరపాలక సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో టీడీపీ ప్రభుత్వ పాలనలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు తక్కువ ధరకే శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ను ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పాటు మంచినీరు అందించడం జరిగిందన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్లాంట్ నిర్వహణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ప్లాంట్ను మూసివేయాలని కూడా కౌన్సిల్లో తీర్మానం చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయని అన్నారు.
మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన ప్లాంట్ గురించి అధికారులతో మాట్లాడి సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సింగ్ నగర్, వడ్డెర కాలనీ, ఇందిరానాయక్ నగర్, నందమూరి నగర్ తదితర ప్రాంతాల వారికి 20 లీటర్ల శుద్ధి చేసిన మంచినీరు 5 రూపాయలకే సబ్సిడీ ధరకు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇదే తరహా ప్లాంట్లను నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎరుపోతు రమణారావు, మాజీ కార్పొరేటర్లు పిరియా జగదాంబ, ఎరుపోతు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సుజలా పేరుతో గత ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 5 రూపాయలకే పరిశుద్ధమైనటువంటి మంచినీటిని, తాగునీటిని ప్రజలకు అందించడానికి ప్రపోజల్ పెట్టాం. ఇవాళ మినరల్ వాటర్ ప్లాంట్లో 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముతున్నటువంటి 20 లీటర్ల క్యాన్ని 5 రూపాయలకి అందించడం కోసం ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. గతంలో మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా రన్ అయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్లాంట్ మూతపడతమే కాకుండా ఈ ప్లాంట్ తీసేయాలని కౌన్సిల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. మళ్ళా ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, మంత్రి గారి వరకు ప్రపోజల్ను మూవ్ చేసి మళ్ళీ దీన్ని 25 లక్షల రూపాయలతో సుమారు బడ్జెట్తో రెడీ చేసాం. రెడీ చేసి ఇవాళ ఈ ప్రాంతంలో మొత్తం ఈ ఆర్ఆర్పేటలో కానీ, ఈ కాలనీ ఇందిరానాయక్ నగర్ కాలనీ కానీ, వడ్డెర కాలనీ కానీ, సింగ్ నగర్ కానీ 20 లీటర్ల వాటర్ క్యాను 5 రూపాయలకే ఇవ్వడానికి ఇది ప్లాన్ చేసాం. ఇది వాళ్ళ ప్రారంభించుకున్నాం. గురు పౌర్ణమి మంచి రోజున ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి డివిజన్లో ఇలాంటి వాటర్ ప్లాంట్ని కమిషనర్ గారితో మాట్లాడతాం, మంత్రి గారితో మాట్లాడతాం. ప్రతి డివిజన్లో పెట్టి పరిశుద్ధమైనటువంటి, శుద్ధి చేసినటువంటి మంచినీటిని, ఆరోగ్యకరమైనటువంటి మంచినీటిని ప్రజలకి 5 రూపాయలకే తక్కువ ధరకే అందిస్తాం. ఖచ్చితంగా ఇది అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచుతామని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల కృషితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం, సూచనలను ప్రభుత్వం తీసుకోవాలని భావించిందన్నారు. అందుకోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ పాఠశాల, 62వ డివిజన్, పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, కండ్రిక ఉన్నత పాఠశాల తదితర పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి పాఠశాలలోనూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధనకు, సౌకర్యాల కల్పనకు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సమావేశాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల సూచనలను, సలహాలను తీసుకుని పాఠశాలలో బోధనతో పాటుగా సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని వివరించారు. నిర్బంధకరమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో ఉండదని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యంగా ఉండేలా పెడుతున్నామన్నారు. విద్యార్థులు ఎవరైనా ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకుని తింటామంటే అవకాశం కల్పిస్తామన్నారు. పాఠశాలలో కొన్ని సమస్యలను సమావేశాలలో తల్లిదండ్రులు చెప్పారని, ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపడతామని వివరించారు. 62వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు, పేద కుటుంబాలలోని పిల్లలకు సైతం అత్యంత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు మహర్దశ లభిస్తుందని, మెరుగైన విద్య విద్యార్థులకు అందుతుందని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్, స్టూడెంట్స్ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఇది ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ సూచనలు, సలహాలు, కంప్లైంట్స్ తీసుకొని అవి పరిష్కరించడం. అట్లాగే ఆ స్కూల్లో సదుపాయాలు ఏదన్నా తక్కువైనయా ఆ సదుపాయాల్ని ఏర్పాటు చేయటం.
ఇంకా మరే ఇతర సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చి అన్నీ సరిచేయమని ముఖ్యమంత్రి యొక్క ఆదేశం. ఈరోజు పొచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో 62వ డివిజన్లో మెగా పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ యొక్క దీనికి సమావేశానికి హాజరయ్యాం. కొన్ని సమస్యలు అక్కడ పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద హెడ్ మాస్టర్ గారికి చెప్పాం. ఎవరైతే ఫుడ్ తయారు చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించమన్నాం. వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఏది కూడా ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధంగా అనే పదం లేకుండా వాళ్ళ ఇష్టం, ఛాయిస్ వాళ్ళకే ఇస్తాం. మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నాం. క్వాలిటీ బాగాలేదంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. లేదు మా ఇంట్లోనే తెచ్చుకుంటామంటే తెచ్చుకునే విధంగా వాళ్ళకి సదుపాయం కూడా కల్పిస్తాం. ఏది ఏమైనా ప్రజల సంతోషం ముఖ్యం. ప్రజల కాంక్ష ప్రకారం, ప్రజల కోరిక ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తే ఖచ్చితంగా సదుపాయాలని, టాయిలెట్స్ కూడా కొన్ని డోర్లు లేవని చెప్పారు. ఆ డోర్లు కూడా ఏఈ గారితో ఇప్పుడే మాట్లాడి అవి కూడా రేపటిలోపు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి ముందు చర్యలు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 62వ డివిజన్లో పుచ్చలపల్లి సుందరయ్య హై స్కూల్లో మరి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో హాజరయ్యి మరి స్టూడెంట్స్కి అనేక సూచనలు ఇస్తూ మరి ఈ గవర్నమెంట్ పిల్లలకి ఏ కష్టం ఉన్నా ఈ గవర్నమెంట్ అండగా ఉంటుందని చెప్పడం కానీ, అలాగే ఈ బాత్రూమ్స్ కానీ ఫుడ్ విషయంలో కొద్దిగా చిన్న తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని తక్షణమే అధికారులకి చెప్పి దాన్ని రివ్యూ చేసి ఎమ్మెల్యే గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు డివిజన్ కార్యకర్తల, నాయకులకి, అలాగే స్కూల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు. జూలై 11 నుంచి 13 వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా సుమారు 1000 మంది యూరాలజిస్టులు, వైద్య నిపుణులు హాజరు కానున్నారని సుజికాన్ 2025 ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని అన్నారు. తాజా వైద్య పరికరాలను ప్రదర్శించేందుకు 75 ట్రేడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. విజయవాడ వాసులకు గర్వకారణంగా నిలిచే సుజికాన్ 2025 సదస్సు నిర్వహణకు సంబంధించి గురువారం ఎంజీ రోడ్లోని ప్రశాంత్ హాస్పిటల్స్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుజికాన్ 2025 నిర్వాహక బృందం సభ్యులు పాల్గొని సదస్సు వివరాలను వెల్లడించారు. జూలై 11 నుంచి 13 వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా సుమారు 1000 మంది యూరాలజిస్టులు, వైద్య నిపుణులు హాజరు కానున్నారని సుజికాన్ 2025 ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసర్నేని అన్నారు. తాజా వైద్య పరికరాలను ప్రదర్శించేందుకు 75 ట్రేడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. యూరాలజీ రంగంలోని ముఖ్యమైన అంశాలపై 50కి పైగా శాస్త్రీయ సెషన్లు, 8 ఉప స్పెషాలిటీ సమావేశాలు, మాస్టర్ క్లాసులు, ఆచరణాత్మక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక అనుభవాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సివి సతీష్ కుమార్ మాట్లాడుతూ సమిష్టిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కోశాధికారి డాక్టర్ జి అజయ్ కుమార్, సైంటిఫిక్ కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ పి శ్రీమన్నారాయణలు కూడా కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు. గుడ్ మార్నింగ్ ప్రెస్ పీపుల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్. ఇవాళ నేను డాక్టర్ సతీష్ కుమార్, చావల్ సతీష్ కుమార్, యూరాలజిస్ట్ని. ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం విజయవాడలో ఒక అతిపెద్ద యూరాలజీ కాన్ఫరెన్స్ జరగబోతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారము. ఇది సౌత్ జోన్ యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్. ఇది రెండోసారి మేము అతిపెద్ద కాన్ఫరెన్స్ని మనం విజయవాడలో జరుపుకోబోతున్నాము. ఒక 1000 మంది పైన యూరాలజీ డాక్టర్స్ అందరూ సౌత్ ఇండియా నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ నుంచి అందరూ యూరాలజిస్టులము రేపు కాన్ఫరెన్స్ జరుపుకోబోతున్నాము. విజయవాడ అనేది ఇది మొదటిసారి కాదు. విజయవాడలో మనం ఇంతకుముందు కూడా చాలా పెద్ద కాన్ఫరెన్స్, యూరాలజీ కాన్ఫరెన్స్లు మేము ఆర్గనైజ్ చేశాం. మనము ఫస్ట్ టైము ఆల్ ఇండియా వైడ్ యూరాలజీ కాన్ఫరెన్స్ని 1986లో చేశాము. ఆ తర్వాత 2004లో సౌత్ ఇండియా యూరాలజీ కాన్ఫరెన్స్ చేశాము. తర్వాత స్టేట్ కాన్ఫరెన్సెస్ కూడా మనం జరుపుకున్నాము. ఇక్కడ రెండోసారి ఈ సౌత్ ఇండియా వైడ్ యూరాలజీ కాన్ఫరెన్స్ని ఈ 3 రోజులు శుక్రవారం, శనివారం అంటే 11, 12, 13 తారీఖులు జూలైలో జరుపుతున్నాము.
నమస్కారం అండి. నేను డాక్టర్ ధీరజ్ కాసర్నేని, ఈ కాన్ఫరెన్స్ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ. ముందుగా ఈ కాన్ఫరెన్స్ సౌత్ ఇండియా యూరాలజీ అసోసియేషన్, అంటే ఏఎస్యు అంటాము, అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ, వారిది ఎవ్రీ ఇయర్ ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇది 36వ సౌత్ జోన్ యూరాలజీ కాన్ఫరెన్స్గా ఇప్పుడు మన విజయవాడలో సీకే కన్వెన్షన్లో జూలై 11, 12, 13 మొత్తం 2.5 రోజులు దాదాపుగా 1000 మంది డెలిగేట్లు 4 స్టేట్ల నుంచి, మళ్ళీ ఇతర మొత్తం దేశం మొత్తం డెలిగేట్స్ దాదాపుగా 1000 మంది డెలిగేట్స్ వస్తున్నారు. ఇది ప్రాబ్లీ ఫస్ట్ టైము బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అంటే మొత్తం ఇండియాలోనే ఏ జోన్లోనూ 1000 మంది డెలిగేట్లు పైగా ఒక చోటుకు వచ్చి ఇలా మీటింగ్ పెట్టుకోవడం అనేది జరగలేదు. ఈ కాన్ఫరెన్స్ యొక్క విశేషం అది. అట్లాగే ఈ కాన్ఫరెన్స్లో 2.5 రోజుల్లో దేశం మొత్తం ఫ్యాకల్టీ వచ్చి కిడ్నీ స్టోన్స్ గురించి, ప్రాస్టేట్ గురించి, రోబోటిక్ సర్జరీ గురించి, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ గురించి, అట్లాగే 8 సబ్ స్పెషాలిటీస్ యూరాలజీ యొక్క క్యాన్సర్స్, పీడియాట్రిక్ యూరాలజీ అన్నింటిలో కలిపి ఒక 50కి పైగా సెషన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్ అండి. నేను ఈ కాన్ఫరెన్స్కి ఆర్గనైజింగ్ ట్రెజరర్ని. ఇప్పుడు సతీష్ సార్ అను డాక్టర్ ధీరజ్ గారు ఇద్దరు ఈ కాన్ఫరెన్స్ ప్రత్యేకతల గురించి చెప్పారు. సో దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఏదైనా కాన్ఫరెన్స్ అనుకుంటే, యూరాలజీ కాన్ఫరెన్స్ కానీ ఏదైనా సరే ఎనీ కాన్ఫరెన్స్, మన యూజువల్ ఒక అకాడమిక్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. బట్ ఈ కాన్ఫరెన్స్లో ప్రత్యేకతలు ఏంటంటే, మనం అదర్ దాన్ అకాడమిక్ యాక్టివిటీస్ మనం అనుకున్నట్టు క్రికెట్ కానీ, ఎర్లీ మార్నింగ్ వాక్ కానీ, వాకథాన్ కానీ, సో ఇవన్నీ ఎప్పుడు ఏ కాన్ఫరెన్స్లో ఇప్పుడు దాకా ఎన్ని కాన్ఫరెన్సెస్ మనకి ఇండియాలో జరుగుతున్నా కూడా ఇన్ని యాక్టివిటీస్ ఒక కాన్ఫరెన్స్లో ఇంత వెల్ ఆర్గనైజ్డ్ వే కింద మనం ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఇది చాలా ప్రత్యేకం ఈ కాన్ఫరెన్స్లో. సో వర్క్షాప్ కూడా ఈ కాన్ఫరెన్స్లో పెట్టడం కూడా ఏంటంటే, ముఖ్యంగా ఇందాక ధీరజ్ గారు అన్నట్టు మనం ప్రాస్టేట్ మీద, సో కంప్లీట్ ఈ ప్రాస్టేట్ అనేది ఏంటంటే మనకి ఎవరికైనా సరే ఒక 50 years దాటిన తర్వాత ఎవరికైనా ఇబ్బంది వస్తుంది, 50 లోపు కూడా రావచ్చు. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం ఇచ్చే అత్యాధునిక ట్రీట్మెంట్ అన్నమాట. అంటే మనకి ఒక 40 years బ్యాక్ ఉన్న ప్రాస్టేట్ సర్జరీ ఏంటి, అసలు ఇవాళ ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, అసలు ఈ కాన్ఫరెన్స్ ఇక చూసిన తర్వాత మనకి ఒక ప్రాస్టేట్ మీద ఆల్మోస్ట్ మనకి అబ్రాడ్లో ఉన్న యూఎస్లో కానీ, జర్మనీలో కానీ ఉన్న ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ మనకి ఇండియాలో, అది మనం విజయవాడలో మనం చేయగలుగుతున్నాం. సైంటిఫిక్ కమిటీకి లోకల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్లో నేను బికాస్ సైంటిఫిక్ ఇన్ఛార్జ్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూరాలజీ అంటే కామన్గా ఒక స్టోన్ అనో ఒక ప్రాస్టేట్ అనో అవగాహన ఉంటుంది జనరల్ మామూలుగా అందరికీను. కాకపోతే యూరాలజీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఈ రోజున అన్ని సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 10 సబ్ స్పెషాలిటీస్ డెవలప్ చేయడం జరిగింది యూరాలజీలో. ఈ కాన్ఫరెన్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్ స్పెషాలిటీని టచ్ చేస్తూ అంత పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అవగాహన కల్పించడం కోసము అన్ని సబ్ స్పెషాలిటీస్లోనూ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్లాగే ఆల్మోస్ట్ లైక్ 200 to 300 పేపర్స్ ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. నాట్ ఓన్లీ ప్రాక్టీసింగ్ యూరాలజిస్టే కాకుండా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ వర్క్స్ గురించి కానీ వాళ్ళ పేపర్స్ని ప్రజెంట్ చేయడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. అండ్ అలాగే డిఫరెంట్ స్టేట్స్లో ఇంతకుముందు జరిగిన కాన్ఫరెన్స్లో బెస్ట్ పేపర్స్గా వాళ్ళు సెలెక్ట్ చేయబడిన పేపర్స్ని మనం స్పెషల్గా ఇన్వైట్ చేసి ఈ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయడానికి కూడాను ఒక అవకాశం కల్పించడం జరిగింది. అన్నపూర్ణ థియేటర్కు తన తనయుడు అడుసుమిల్లి శ్రీరామ్కు ఎటువంటి సంబంధం లేదని థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమిల్లి లోకసత్య రత్నకుమార్ స్పష్టం చేశారు. నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు భాగస్వాముల నిర్ణయంతో థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు. దానిలో భాగంగానే అధికారులకు సమాచారం ఇచ్చి థియేటర్ కూల్చివేసేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. ఈ సంస్థ దుర్గా కమర్షియల్ కార్పొరేషన్ అన్నపూర్ణ శకుంతల థియేటరు 1976లో పద్మశ్రీ నటరత్న నందమూరి రామారావు గారు వారి బంగారు ప్రోత్సాహంతో మా థియేటర్ ఓపెన్ చేశారు. ఆ రోజు అడుసుమిల్లి కృష్ణమోహన్ రావు మా నాన్నగారు ఈ సంస్థకి మేనేజింగ్ పార్ట్నర్. ఆ రోజు నుంచి కరోనా వరకు మేము సినిమాలు నెంబర్ 1గా విజయవాడలో రన్ చేశాం. మా థియేటర్లో 25 weeks 100 days ప్రేమాభిషేకం 1 year రన్ చేశాం. అలాంటి సంస్థ మాది. 2007లో మా నాన్నగారు చచ్చిపోయినాక నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఈ సంస్థకి మా తమ్ముళ్ళందరూ నిర్ణయించి నేను మేనేజ్మెంట్ చేస్తాను.
ఈ రోజు వరకు నా ఆధీనంలోనే నేనే చూస్తున్నాను. ఈ రోజున ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు. కరోనా కాళ్ళ నుంచి ఇప్పుడు వరకు సినిమా హాల్స్ పరిస్థితి ఏంటో మీడియా వారు అందరికీ తెలిసినా తెలపైనా నేను మా సంస్థ గురించి చెప్తున్నాను. మేము చాలా బాధలు పడతా థియేటర్లు నడుపుతున్నాం. దరిదాపు 2 కోట్లు నష్టపోయింది. ఈ సంస్థ రోజు రోజుకి ఏమైనా పెరుగుతుందనే ఆశతో థియేటర్లు నడిపాం. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగట్లేదు కాబట్టి నేను నా పార్ట్నర్స్ అంటే బయట వారు ఎవరు లేరండి. నా పెద్ద తమ్ముడు, నా చిన్న తమ్ముడు, నా కొడుకులు శశిమోహన్, నా అల్లుడు జయప్రకాష్, నా తమ్ముడు కొడుకులు నందు, మేమందరం కలిసి ఈ థియేటర్ని ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా కానీ సేల్గా కానీ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి ప్లాన్ అప్లై చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా థియేటర్లో డిస్మాంటిల్ చేయాలంటే సరే ఒకరోజు మంచి రోజు చూసుకుని మేమందరం అంగీకారంతో థియేటర్ కొద్దిగా పగలగొట్టినాక 3 టౌన్లో కూడా వెళ్ళి నేను చెప్పాను, సార్ మేమే చేసుకున్నాం అంటే ఆయన ఏమన్నారంటే అందరికీ ఇన్ఫామ్ చేయాలండి. మెయిన్ నేను కరెంటు డిస్కనెక్టు చేసి జాయింట్ కలెక్టర్ గారికి పర్మిషను, మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నానండి. ఒక 10 డేస్లో నాకు టైం పడుతుంది ఇవన్నీ అవ్వటానికి. ఈ లోపల నా కుటుంబంలో వ్యక్తి అరుసుమిల్లి శ్రీరామ్ అనే అతను నా కొడుకు. అతనికి తెలవక ఎందుకు మీడియా వారు నా హాల్కి పాల్గొచ్చినప్పుడు వచ్చారు. వారందరికీ చెప్పాను పరిస్థితి. నేను వెళ్ళిపోగానే ఆయన ఇంకొక రకంగా చెప్తున్నాడు, మీరు అదే స్క్రీన్ చేస్తున్నారు. ఏమంటే ఆయన చెప్పే పేర్లు అడుసుమిల్లి శశిమోహన్, ఈయన అడుసుమిల్లి నందు, అడుసుమిల్లి పవన్ కుమార్, మా అల్లుడు గోర్ల జయప్రకాష్. ఏమంటే వీళ్ళందరూ వ్యక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరో గూండాలు అలాంటి సిస్టమ్ అనేది లేదు. విజయవాడలో నా థియేటర్ 58 ఏళ్ళు అయింది, 48 ఏళ్ళు అయింది నా థియేటర్ మొదలెట్టి. నా జోలికి ఏ గూండాలు కానీ ఎవరూ ఎప్పుడూ రాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో మెగా PTM 2.0 పేరెంట్స్ టీచర్ల మెగా సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు పిల్లలకు పాఠాలు, బోధన. 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకంబరి ఉత్సవాలు, మహాపూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం. పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఈవో సీనానాయక్ దంపతులు. వైసీపీ పార్టీ రాజకీయాలకు అనర్హమైన పార్టీ అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. దమ్ముంటే వైసీపీ నాయకులు ప్రజల్లోకి రావాలని సవాల్. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమా. విద్యార్థుల సూచనలను, సలహాలను తీసుకుని పాఠశాలలో బోధనతో పాటుగా సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.